చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సభా పర్వం మొదలవడానికి ముందు కీలక ఘట్టం మరికొద్ది గంటల్లోనే ఆవిష్కృతం కాబోతోంది. అవును, రేపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ప్రొటెం స్పీకర్. ముందుగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు, మిగతా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతోని ప్రమాణం చేయబోతున్నారు జగన్. అవును, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు పర్మిషన్ లేదు. అసెంబ్లీలో తగినంత సీటింగ్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే రేపు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సభా పర్వానికి సంబంధించి అది కీలక ఘట్టం అనే చెప్పుకోవాలి. 2024లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందనే చెప్పుకోవాలి. ముందుగా ప్రొటెం స్పీకర్కి సంబంధించి ఆయన ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మహిళా మంత్రులకు సంబంధించి ఆ ఆర్డర్ ప్రిఫరెన్స్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సాధారణ ఎమ్మెల్యేలతోని జగన్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకు అక్కడికి కార్యక్రమం మొదలు కాబోతుంది? అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికి చేరుకునే అవకాశం ఉంది. ఎవరెవరు చేరుకునే అవకాశం ఉంది, ఎవరికి పర్మిషన్ ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు ప్రమాణ స్వీకారం కీలక ఘట్టం అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రేపు ఎన్ని గంటలకి ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది? ఎవరెవరు ఇప్పటికీ అక్కడ చేరుకున్నారు, ఎవరెవరు ఇంకా చేరుకునే సందర్భం ఉంది? సచిన్, ఇప్పటికే ఏదైతే మంత్రులు అందరూ కూడా విజయవాడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా మంది ఈ రోజు సెక్రటేరియట్ లో వాళ్ళు మంత్రులుగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల తర్వాత ఏదైతే మొన్న ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానంగా రేపు ఉదయం 9 గంటలకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మొదటగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకరు ముందుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మంత్రులు. సో మొత్తం ఇలా సీక్వెల్ లో కంటిన్యూగా ఆ ప్రమాణ స్వీకారం ఉంటుంది. వీళ్ళ తర్వాత మహిళా మంత్రులు, అలాగనే మహిళా ఎమ్మెల్యేలు. సో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. వీళ్ళ తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలాగ కంటిన్యూగా రేపు అసెంబ్లీలో కొత్తగా ఏదైతే ఎన్నికయ్యారో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కంటిన్యూగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో ఏదైతే నిన్నటి వరకు సీఎం గా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే అతనికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. సో ప్రతిపక్ష హోదా వచ్చినట్లయితే మంత్రులతో సమానమైనటువంటి స్థాయి ఉంటుంది. ఖచ్చితంగా మంత్రులు ఏదైతే సీఎం, డిప్యూటీ సీఎం తర్వాత ప్రతిపక్ష నేతగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 175 సీట్లకి కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఏదైతే విజయం సాధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగన్ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. సో మొత్తం మీద వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జనరల్ గా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకొని తమ కుటుంబ సభ్యుడైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలనుకుంటారు. అయితే ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి అనుమతి అయితే ఇవ్వలేదు. ఎందుకంటే అసెంబ్లీలో తగినంతగా సీటింగ్ లేకపోవటం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళ కుటుంబ సభ్యులకైతే మాత్రం ఈసారి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళెవరు అక్కడ సీటింగ్ లేకపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే దీని తర్వాత సభా పర్వం కూడా మొదలవుతుంది ఇక్కడే. ఎందుకంటే అసెంబ్లీ ఫస్ట్ సెషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే రేపు ఏం జరగబోతుంది, రేపు అసెంబ్లీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనే దాని మీద అయితే మాత్రం రాష్ట్రం అంతటా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా లేదు. సో ఆయన జగన్ సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఆయన ఎక్కడ కూర్చుంటారు? సో ఇది ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో అందరి దగ్గర ఉన్నటువంటి చర్చ. జగన్ ఎక్కడ కూర్చుంటారు అసెంబ్లీలో? ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ఆ ఆల్ఫాబెటికల్ ప్రకారమే జగన్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో సీటింగ్ ఎక్కడ కేటాయిస్తారు? ప్రతిపక్ష హోదా లేకపోవడంతో జగన్ కి అసెంబ్లీలో ఎక్కడ సీటు కేటాయిస్తారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే సభలో సంఖ్యాబలం చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ వైసీపీ రెండే ఉండేది. కానీ ఈసారి అయితే మాత్రం
టీడీపీ వైసీపీతో పాటు బీజేపీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. గతంలో జనసేన తరపున ఒకళ్ళు గెలిచినప్పుడు కూడా వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పుడు 2 పార్టీలు మాత్రం అసెంబ్లీలో ఉన్నట్లుగా ఉన్నది. అయితే ఈసారి మాత్రం 4 పార్టీలు ఉన్నాయి. అయితే 4 పార్టీలు ఉన్న 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండటంతో సో వైసీపీయే ఇంకొక వేరే పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ కావచ్చు, మిగతా కావచ్చు ఏ విధంగా నడుస్తుంది? గతంలో చూసుకున్నట్లయితే అసెంబ్లీలో టీడీపీ సభ్యులను తీవ్రంగా దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. కొంత అవమానకరమైన పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా ప్రారంభమవుతాయి, అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిదాడి ఏ విధంగా ఉండబోతున్న ఆసక్తి అయితే మాత్రం నెలకొంది చెప్పుకోవచ్చు. సచిన్, రామారావు, అంటే ఇటు వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా రేపు హాజరు కాబోతున్నారా? దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ వస్తుందా? సో ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. దీనికి మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రావటం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై అయితే మాత్రం జగన్ క్లియర్ గా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా అసెంబ్లీలో తమకు అవమానం జరిగేలాగా చూసే అవకాశం ఉంది. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా అక్కడ మనకి అసెంబ్లీలో మనకి విలువ ఉంటుంది, మనల్ని గౌరవిస్తారనే ఒక ఆలోచన అయితే ఉంటుందని తాను అనుకోవటం లేదని ఆయన క్లియర్ గా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో చెప్పడం జరిగింది. అలాగనే ఎవరు ఎలాగున్నా అక్కడ ఏం జరిగినా కూడా మనం ప్రజల తరఫున పోరాడాలి. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎష్యూరెన్స్లు కావచ్చు, అలాగనే ఎజెండా ఏదైతే సూపర్ సిక్స్ లాంటి హామీలు, ఇలాంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ అమలు చేసేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలి. అలాగనే ప్రభుత్వం ఫెయిల్ అయితే గనక అసెంబ్లీ వేదికగా తాము పోరాడాలి, ప్రజల తరఫున పోరాడాలి అనే ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఉదయం వైసీపీ తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎలాగ ముందుకెళ్లాలనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే క్లియర్ గా నేతలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. సచిన్, రైట్. రేపు ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ సెషన్స్ కంటిన్యూ అవకాశం ఉందా? ఎన్ని రోజులు కంటిన్యూ కాబోతున్నాయి? సో ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం, అలాగనే ఫస్ట్ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రేపు జస్ట్ కొంచెం సేపు మాత్రమే అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. ఎల్లుండి కంటిన్యూగా 3 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. సో ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఎజెండా ఏంది, తాము పరిపాలన ఏ విధంగా చేయబోతున్నామో, తమ ప్రయారిటీ ఏంది అనే దాని మీద నెక్స్ట్ డే కంటిన్యూగా 2 days లో సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు తమ ప్రభుత్వ ప్రయారిటీస్ ఏందనేది అయితే చెప్పే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. మొత్తం మీద అయితే మాత్రం ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం తమ ఎజెండా ఏంది, తమ ప్రయారిటీస్ ఏంది, రాష్ట్ర అభివృద్ధికి తాము చేయబోయేటువంటి పనులు ఏంటిది, ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతి, పోలవరం. ఇప్పటికే పోలవరాన్ని చంద్రబాబు సందర్శించడం జరిగింది. అలాగనే అమరావతి ప్రాంతంలో ఈ రోజు పర్యటిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ పర్యటించిన తర్వాత రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, కొన్ని పనులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ పూర్తిగా నష్టం చేకూర్చే విధంగా, ప్రజలకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా 5 ఏళ్లలో అమరావతి కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవటం కావచ్చు, పోలవరం నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం కావచ్చు, అలాగనే మిగతా వాటన్నిటికి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో రోడ్లు లేకపోవటం, రోడ్ల దుస్థితి కావచ్చు, ప్రతిపక్షాల మీద అప్పట్లో జరిగిన దాడులు కావచ్చు, పూర్తిగా వీటన్నిటికి సంబంధించి అంటే గత ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో ఆ వైఫల్యాలను వివరిస్తూనే తాము 5 ఏళ్లలో ఏం చేయబోతున్నాము, సో వాళ్ళ ఎజెండా అనేది ప్రకటించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ప్రయారిటీస్ లో అయితే మాత్రం, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలవరం, అమరావతి ఈ 2 చెప్పడం జరిగింది. సో ఈ 2టిని కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ 2 అంశాల మీద అయితే మాట్లాడే అవకాశం ఉంది. అలాగనే ఈ 2 అంశాల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్రం కావచ్చు ఎంత నష్టపోయారని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ప్రొటెం స్పీకర్. ముందుగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, అలాగే ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిగతా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయబోతున్నారు జగన్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేల కుటుంబాలకు సంబంధించి పర్మిషన్ లేదు. అయితే అసెంబ్లీలో తగినంత సీటింగ్ లేకపోవడంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.